మరి ముఖ్యంగా కొద్ది రోజుల క్రితం అమెరికాలో పర్యటించారు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్. పాకిస్తాన్ కి సంబంధించి ఫీల్డ్ మార్షల్ 10 రోజుల వ్యవధిలోనే యుఎస్ కు పాక్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ వెళ్లడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికాలో పర్యటిస్తున్నారు జహీర్ అహ్మద్ బాబర్ సిద్ధు. యుఎస్ మిలిటరీతో పాటు రాజకీయ ప్రముఖులని రాజకీయ నేతలని కూడా కలవడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. యుఎస్ మిలిటరీ ఇతర నాయకులతో పాకిస్తాన్ ఎయిర్ మార్షల్ భేటీ కావడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇన్ఫాక్ట్ ఆసక్తికరంగా మారింది. అధునాతన ఆయుధాలు రక్షణ వ్యవస్థల కొనుగోలుకు సంబంధించి డీల్స్ కుదిరాయంటూ చర్చ జరుగుతోంది. F-16 ఫైటర్స్, గగనతల రక్షణ వ్యవస్థలు, M-17 స్పారో మిజైల్స్ కొనుగోలుకు యత్నాలు జరిగినట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు చైనా ఆయుధాలు రక్షణ వ్యవస్థలని నమ్ముకుంది పాకిస్తాన్. చైనా రూపొందించిన HQ-9 LY-80 వ్యవస్థలు, రాడార్లు, జెట్స్ని వినియోగించింది. ఆపరేషన్ సింధూర్ ముందు కుప్పకూలాయి ఈ చైనా సిస్టమ్స్. దాంతోపాటు వాళ్ళ రక్షణ వ్యవస్థ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్గా మాట్లాడుకునే HQ-9 ఘోరంగా వైఫల్యం చెందిందంటూ తీవ్రమైన చర్చ జరిగిన నేపథ్యంలో ప్రస్తుతం ఆసక్తికర పరిణామం కింద చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా ఇటు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి PAF చీఫ్ అక్కడికి వెళ్ళడం, అక్కడున్న టాప్ మిలిటరీ అధికారులను కలవడం, పొలిటికల్ లీడర్స్ని కలవడం, దాంతోపాటు స్ట్రాటజిస్టులని, అక్కడ పొలిటికల్ స్ట్రాటజిస్టులు ఉంటారు కదా, దాంతోపాటు డిఫెన్స్ స్ట్రాటజిస్టులు క్యాపిటల్ హిల్లోని వాళ్ళని కలిశారు. సాధారణంగా అమెరికాలోకి క్యాపిటల్ హిల్లోకి ఎవరిని అంత వేగంగా రానివ్వరు. వాళ్ళ పొలిటికల్ సినారియోకి సంబంధించి అంత వేగంగా ఎవరిని ఇంటర్ఫియర్ కానివ్వరు. కానీ ఇక్కడ మరికొన్ని ఇంట్రెస్టింగ్ అంశాలు నేను చెప్పబోతున్నా. ఎందుకంటే ఇది వీళ్ళిద్దరి మధ్య మైత్రి బంధం ఏ విధంగా బలపడుతుందో రోజు రోజుకి అమెరికాకు పాకిస్తాన్కి మధ్య అనేది ఈ పరిణామం చూస్తే మనకి క్లియర్ కట్గా అర్థమవుతోంది. ఎందుకంటే ఇప్పుడు ఆసిం మునీర్ వెళ్ళిన కొద్ది రోజుల వ్యవధిలోని 10 రోజుల వ్యవధిలోని సిద్ధు వెళ్ళడం వెనకాల కారణం ఏమై ఉండొచ్చు అనే చర్చ జరుగుతుంటూ ఉంటే ఇక్కడ మరికొన్ని అంశాలు తెర మీదకి వస్తున్నాయి. పెంటగాన్కి సంబంధించి యుఎస్ సెక్రటరీ ఆఫ్ ద ఎయిర్ ఫోర్స్ ఫర్ ఇంటర్నేషనల్ అఫైర్స్ కెలీ ఎల్ సీబెల్ట్తో ఆయన భేటీ అయ్యారు. సిద్ధు అనే వ్యక్తి భేటీ అవ్వడం జరిగింది. దాంతోపాటు ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ డేవిడ్ W. ఎలోన్ వీళ్ళతో భేటీ అయ్యారు. ఇద్దరు కూడా మాట్లాడుకుంది ఏంటో తెలుసా? వీళ్ళిద్దరి మధ్య ఏం చర్చ జరిగిందో తెలుసా? బయోలేటరల్ మిలిటరీ కోఆపరేషన్. ఒక్కొక్కటి మీరు వింటూ ఉంటే ఒళ్ళు జలధరిస్తుంది, కోపం వచ్చేస్తూ ఉంటుంది. నక్కకి నాగలోకానికి ఉన్న తేడా అంటూ ఉంటారు కదా, అంటే నింగికి నేలకి ఉన్నంత డిఫరెన్స్ రక్షణ వ్యవస్థ కావచ్చు, డిఫెన్స్ సిస్టమ్స్ విషయంలో. సో వీళ్ళిద్దరి మధ్య బయోలేటరల్ మిలిటరీ కోఆపరేషన్, ఇద్దరి మధ్య ద్వైపాక్షిక సైనిక సహకారం, ఒక విధంగా చెప్పాలంటే మిలిటరీ కోఆపరేషన్ రెండు దేశాల మధ్య. మ్యూచువల్ అఫైర్స్ వీళ్ళిద్దరి మధ్య కూడా మ్యూచువల్ అఫైర్స్ అంటే పొలిటికల్ వ్యవహారం కింద మాట్లాడుకునే సందర్భంలో ఇప్పుడు మాట్లాడుకునేది మాత్రం నిజంగా కోపం తెప్పిస్తుంది. పాకిస్తాన్ విషయం తలుచుకుంటేనే చిరాకు అనిపిస్తుంది. జాయింట్ ట్రైనింగ్ అండ్ టెక్నాలజీ ఎక్స్చేంజ్కి సంబంధించి జాయింట్ ట్రైనింగ్ దేనికి, ఎవరి కోసం? భారత్ మీద పడ్డానికా? అమెరికా మళ్ళీ కుతంత్రమా? ఆఫ్ఘనిస్తాన్లో చేసింది సరిపోదా? ఇప్పుడు మళ్ళీ పాకిస్తాన్లో దిగుతుందా? జాయింట్ మిలిటరీ ట్రైనింగ్ చేస్తారా? పాకిస్తాన్ నువ్వు దానికి వేదిక వహిస్తావా? ఎక్కడ చేస్తావు? జాయింట్ మిలిటరీ ట్రైనింగ్ తీసుకొచ్చి మళ్ళీ అరేబియా సముద్రంలో చేస్తావా? నువ్వు చేస్తావా? ధైర్యం చేయగలవా? కుతంత్రాలకు మళ్ళీ పాకిస్తాన్ సిద్ధమవుతుందన్నలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఏదో భారీ కుతంత్రం ఉంది ఇటు భారత్ను దెబ్బ కొట్టేందుకు. ఇంతవరకు ఆగింది దానికి. ఈ స్టోరీ మొదలైన దగ్గర నుంచి ఆగింది దీనికి. జాయింట్ మిలిటరీ ఆపరేషన్ స్టార్ట్ చేస్తారా? జాయింట్ ట్రైనింగ్ అంట. మీరు చేసే జాయింట్ ట్రైనింగ్ ఏంటి? నీకు అవసరం ఏంటి జాయింట్ ట్రైనింగ్? అక్కడ వెళ్ళి చైనాతో చేసుకో జాయింట్ ట్రైనింగ్. ఇంతవరకు యుక్రెయిన్కి సంబంధించి మరి ముఖ్యంగా తైవాన్కి సంబంధించి మనం చూసాం. అమెరికా తైవాన్ కలిపి చేపట్టే కదా చైనాకి తైవాన్కి అక్కడ గొడవ రైజ్ అవుతోంది, మళ్ళీ పుల్ల పెడుతోంది. అమెరికా మళ్ళీ భారత విషయంలో పుల్ల పెడుతుందన్న నిస్సందేహంగా మాట్లాడుకోవచ్చు. ఈరోజు జరిగిన పరిణామం అదే, జరుగుతున్న పరిణామం కూడా అదే. వాట్ ద హెల్ ఈస్ డూయింగ్ దిస్ యుఎస్ అనే క్వశ్చన్. మళ్ళీ ఏదో పెంట పెట్టడానికి సిద్ధమయ్యారు వీళ్ళు నిర్మోహమాటంగా. ఇక్కడ కోఆపరేషనా? క్యాపిటల్ హిల్లోకి వెళ్ళారు. క్యాపిటల్ హిల్లోకి వెళ్ళి వీళ్ళు మాట్లాడుతున్నారు. దీంట్లో అక్కడ యుఎస్ కాంగ్రెస్ సంబంధించి
ఇన్ఫ్యాక్ట్ మైక్ టర్నర్తోని, రిష్ మొకామిక్తో, బిల్తో, వీళ్ళందరితో మాట్లాడుతున్న సందర్భం. ఏం జరుగుతోంది డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నా కొలీగ్ మనోజ్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మనోజ్, ఆసిమ్ మున్నీర్ వెళ్ళిన 10 రోజుల వ్యవధిలోని మళ్ళీ వీళ్ళు వెళ్ళడం, ఇన్ఫ్యాక్ట్ ఎయిర్ మార్షల్ చీఫ్ గాను ఎవడో ఒకడు, ఈ వ్యక్తి సిద్ధు వెళ్ళి వాళ్ళతో భేటీ కావడం అమెరికాకు అవసరమా, చైనా ఇది పాకిస్తాన్కి అవసరమా? ఇటు భారత్ మీద కుతంత్రాలు పన్నేందుకే వీళ్ళు వ్యవహారం నడుపుతున్నారు అనుకోవాలి ఇక్కడ. డెఫినెట్గా సచిన్, ఎయిర్ స్టాఫ్ జహీర్ అహ్మద్ బాబర్ సిద్ధు ఎయిర్ స్టాఫ్ వాడు డెఫినెట్ గా చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ వాడు ఎవడేం చేసినా కూడా ఆసిమ్ మునీర్ తర్వాత వీళ్ళందరూ వరుసగా యుఎస్ కి ప్రదక్షిణలు చేయడం, వరుసగా యుఎస్ కి వెళ్ళడం అనేది కొంత ఆందోళన కలిగిస్తుంది. ఇక్కడ ఆందోళన అనే దానికంటే కూడా వాళ్ళు భయపడిపోతున్నారు, భిక్షాటన చేస్తున్నారు అనుకోవాలి. ఇట్ యూ రిమెంబర్ దట్ మనం ఆపరేషన్ సింధూర్ అవుట్ రీచ్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత భారత్ వైపు నుంచి చాలా మంది ఎంపీస్ అందరూ కూడా వెళ్ళిపోయి విదేశాల్లో ఆపరేషన్ సింధూర్ ని ఎలా చేపట్టాం, పాకిస్తాన్ ఎలా మట్టుబెట్టాం, టెర్రర్ క్యాంప్స్ ఎలా ఉన్నాయి, ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ లో పెంచి పోషణ చెప్తుంటే వాళ్ళు బిలావల్ భుట్టోతోనే ఒక బృందం ఏర్పడిపోయి పాకిస్తాన్కి వచ్చి అక్కడ బిలావల్ భుట్టో పార్టీకి సంబంధించిన ఒక ఎంపీ పాకిస్తాన్ లో ఒక మీడియా కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ఎస్ వి రిక్వెస్ట్ యువర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటున్నాడు. కాళ్లపై పడుకొని మోకరిల్లిపోయి మాకు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లేదయ్యా, చైనా ఇచ్చిన మిసైళ్లు, చైనా ఇచ్చిన డ్రోన్లు, చైనా ఇచ్చిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏమాత్రం మనం కాపాడలేకపోయి ఇవ్వని అడగడం తర్వాత పరిణామాలు ఎందుకు చెప్తున్నానంటే చూడండి, ఒకదాని వెంట ఒకటి ఏ రకంగా అమెరికా పాకిస్తాన్ కి ప్రోత్సాహం అందిస్తుందో చాలా తీవ్ర అర్థమవుతోంది. వాట్ ఎవర్ మీ కోపానికి లేకపోతే మీరు మాట్లాడుతున్న మాటలకు కూడా నిజంగా ఒక రకంగా ఆ ప్రజలు కూడా ఆగ్రహంతో రగిలిపోతున్నారు. పాకిస్తాన్ కి ఎంత అమెరికా సపోర్ట్ చేస్తోందనంటే సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ తర్వాత పాకిస్తాన్ లో చాలా పవర్ఫుల్ పర్సన్స్ ఉన్నారని చెప్పి డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుకొచ్చారు. ఆ తర్వాత ఆసిమ్ మునీర్ గారితో లంచ్ పెట్టుకున్నాడు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మాట్లాడే రిక్వెస్ట్ కూడా కన్సిడరేషన్ తీసుకుంటామని చెప్పి అమెరికా డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ నుంచి ప్రకటన వచ్చింది. పాకిస్తాన్ రిక్వెస్ట్ కన్సిడరేషన్ తీసుకుంటామన్నారు. ఆసిమ్ మునీర్ తో ప్రైవేట్ లంచ్, ఆసిమ్ మునీర్ తో ప్రైవేట్ మిలిటరీ డే పరేడ్ లో పాల్గొనడము, తర్వాత లంచ్, తర్వాత ఏకంగా ఎయిర్ స్టాఫ్ చీఫ్ వెళ్ళడము, ఇవన్నీ కూడా వరుసగా ఒకదాని వెంట ఒకటి పెద్ద ఎత్తున అమెరికా ఏ స్థాయిలో అటు పాకిస్తాన్ సహకరిస్తున్నా అర్థమవుతుంది. సచిన్, ఇక్కడ మనం డైరెక్ట్ గా ఇచ్చేటువంటి ఈ ఎక్విప్మెంట్ ని, ఈ సపోర్ట్ ని చూస్తున్నాం. ఇండైరెక్ట్ సపోర్ట్ కూడా ఉంది, మనం మర్చిపోయి చాలా మంది. టర్కీకి $300 మిలియన్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది అమెరికా. ఏంటి, పెద్ద ఎత్తున వార్ ఎక్విప్మెంట్ పంపించడం కోసం టర్కీ అమెరికా దగ్గర నుంచి కొనుగోలు చేస్తోంది. టర్కీ ఏం చేసింది, డ్రోన్లన్నింటినీ కూడా పాకిస్తాన్ కి అందించింది. సో ఇండైరెక్ట్ గా ఏం చేస్తోంది, టర్కీకి ఆ సామాగ్రిని అందించి పాకిస్తాన్ కి ఇవ్వడంలో ప్రోత్సహిస్తున్నట్టుగానే కనబడుతోంది. ఇండైరెక్ట్ గా టర్కీకి సపోర్ట్ చేయడం అంటే పాకిస్తాన్ కి సపోర్ట్ చేయడమే. సో ఇట్స్ ఒక బేసిక్ బిజినెస్ డీల్ గా మనం భావించలేం, రెండు దేశాల మధ్య బిజినెస్ డీల్ గా మనం భావించలేం. బికాస్ ఆ టైంలో ఆ సిచ్యువేషన్ లో డీల్ ఎందుకు, ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతోంది, రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది, ఇరాన్ ఇజ్రాయల్ యుద్ధం జరుగుతోంది, హమాస్ హెజ్బుల్లా ఇవన్నీ కూడా ఇజ్రాయల్ బారిన పడిపోయి పెద్ద ఎత్తున మరణం సంభవిస్తోంది. అక్కడ ఒక విపత్కర పరిస్థితి ఉంది. ఈ సిచ్యువేషన్ లో నువ్వు టర్కీతో ఒప్పందం కుదుర్చుకొని పాకిస్తాన్ సపోర్ట్ చేసిన టర్కీకి మళ్ళీ ఆయుధాలు సమకూరుస్తానంటే దాని అర్థం ఏంటి? అమెరికా కంప్లీట్ గా ద్వంద్వ వైఖరితోని నాకు కావాల్సిన డబ్బులు ఎవడిస్తే ఏంటి, ఎవడేడబోతే ఏంటి, నాకు కావాల్సిన డబ్బులు, నా ఆస్తులు అంతే. రష్యా ఉక్రెయిన్ కొట్టుకు వచ్చినా కూడా పెద్దగా ఇబ్బంది ఏం లేదు అమెరికాకి, బికాజ్ ఉక్రెయిన్ లో రావాల్సిన పెట్టుబడులు ఉన్నాయి. ఇరాన్ ఇజ్రాయల్ కొట్టుకు వచ్చినా కూడా ఇరాన్ పైన పెత్తనం చెలాయించడం కోసం అమెరికా ఇన్వాల్వ్ అయింది, కానీ తనకు రావాల్సిన నష్టం ఏం లేదు. ఇజ్రాయల్ నష్టపోయింది, ఇరాన్ నష్టపోయింది, కానీ అమెరికాకి ఏ నష్టం జరిగింది ఏం లేదు. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ విషయంలో కూడా ఇండియా ఎడబోతే ఏంటి, లేకుంటే పాకిస్తాన్ ఎడబోతే ఏంటి, కానీ కావాల్సింది కేవలం కమర్షియలైజ్డ్ గా ఫక్త్ బిజినెస్ మ్యాన్ గా ట్రంప్ వ్యవహరిస్తూ ఉన్నాడు. పాకిస్తాన్ కి అన్ని రకాలుగా సమకూరుతాయి. ఇందాక మీరు అంటున్నట్టుగా జాయింట్ ఆపరేషన్, జాయింట్ ట్రైనింగ్ అంట. ఏంటి జాయింట్ ట్రైనింగ్ అంటే ఏంటి అంటే భారత్ పైన యుద్ధం చేయడం కోసం మీరు పాకిస్తాన్ తో కలిసి ట్రైనింగ్ ఇస్తారా, పాకిస్తాన్ ఉగ్రవాదులు మీరు ట్రైనింగ్ ఇస్తారా? సో గతంలో ట్విన్ టవర్స్ పైన దాడి చేసిన ఘటన బహుశా డొనాల్డ్ ట్రంప్ మర్చిపోయినట్టున్నాడు. ఇదే ఉగ్రవాదులు వెళ్ళి అక్కడ దాడులు చేసి అక్కడ మారణహోమం సృష్టించింది. సో ఈ ఉగ్రవాదులు ఇంకా పెంచి పోషిస్తాం, ఉగ్రవాదులను మేము సపోర్ట్ చేస్తాం, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తామని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నాడు. అంటే ద్వంద్వ వైఖరి ఏంటో అర్థమవుతోంది. అంటే ప్రపంచ దేశాల్లోకెల్లా ఈ దుర్మార్గుల్ని, ఈ పిచ్చి కుక్కల్ని, ఈ నీచకమైన కుత్తేలను అడ్డం పెట్టుకొని ఒక రకమైన విధ్వంసాన్ని సృష్టించాలన్న ఒక ఆలోచనలో డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ ఉన్నారంటే అర్థమవుతుంది. ఇది డెఫినెట్ గా మనం ఇండియాకు ఒక థ్రెట్ గానే భావించాలి. డొనాల్డ్ ట్రంప్ దగ్గర డెఫినెట్ గా ఇది రైజ్ చేయాల్సిందే, ప్రపంచ దేశాలకు తీసుకెళ్లాల్సిందే. ఏ రకంగా అయితే పాకిస్తాన్ యొక్క దుర్మార్గాన్ని, ఉగ్రవాదాన్ని భారత్ చాటి చెప్పింది ప్రపంచ దేశాలకు కలెదిరుగుతూ వివరించుకుంటూ వచ్చిందో, అదే రకంగా డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహారం పైన ఇటు బ్రిక్స్ దేశాలు గమనిస్తున్నాయి, అటు G7 దేశాలు గమనిస్తున్నాయి, ప్రపంచ దేశాలు అన్ని గమనిస్తున్నాయి డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహారం ఏంటి, ఏం జరుగుతోంది అనేది కూడా. సో ఇప్పుడు ఏదో పాకిస్తాన్ కి అమెరికా సపోర్ట్ ఇచ్చి, మిలిటరీ ట్రైనింగ్ ఇచ్చి, వారితో జాయింట్ గా ఆపరేషన్ లో పాల్గొని ఈ వార్ ఎక్విప్మెంట్ సమకూర్చి ఏదో చేయబోతుందనంటే డెఫినెట్ గా ఒక థ్రెట్ గా భావించాలి. అంత మాత్రం మనం భయపడాల్సిన పనులు లేదు. బికాస్ వీ హ్యావ్ వెరీ గుడ్ అండ్ బెస్ట్ ఫ్రెండ్ మన రష్యా ఉంది.
రష్యా కూడా ఒక రకంగా అమెరికాతో ఆగ్రహంతో రగిలిపోతోంది, సమయం కోసం చూస్తోంది. సమయం వచ్చిందని అంటే ఒక్కసారిగా రష్యా కూడా డెఫినెట్ గా అంతటి స్థాయిలో అమెరికా పైన విధ్వంసాన్ని కూడా ప్రకటించి అంటే ఒక రకంగా వార్ డిక్లేర్ చేయకపోవచ్చు, బట్ విపన్స్ అయితే గురి చేయవచ్చు. మనం చూసాం కదా డొనాల్డ్ ట్రంప్ ఏ రకంగా వ్యవహరిస్తున్నారు అనేది. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నారు కాబట్టి మీ పైన 500% టారిఫ్ విధిస్తాను, ఇవా మాట్లాడాల్సింది. మోదీ నా ఫ్రెండ్ అని చెప్తారు, భారతీయులు నాకు మంచి వాళ్ళు అంటారు. మేము ఒక దేశంతో కలిస్తే నువ్వు నడుచుకోలేకపోతున్నావు, దేశంతో కలిసి సత్సంబంధాన్ని మెయింటైన్ చేస్తే, స్నేహబంధాన్ని మెయింటైన్ చేసి తట్టుకోలేకపోతున్నావు. ఏ రకంగా చూసినా ఎటువంటి మేము ప్రయత్నాలు చేసినా కూడా తట్టుకోలేకపోతున్నాం. అంటే ఆయన ఉద్దేశంలో పాకిస్తాన్ ఏ రకంగా అయితే మోకరిల్లిపోయిందో ఆ రకంగా భారత్ రావాలన్న ఒక ఉద్దేశంలో ఉన్నారు బహుశా. కానీ కళ్ళలో కూడా జరగదు. డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికి 78 సంవత్సరాలు కదా, ఇంకొక 100 సంవత్సరాలు ఈ రకంగానే ఉండే శాశ్వతంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఎట్టి పరిస్థితుల్లో భారతీయుల తెగింపు ముందు, భారతీయుల ధైర్యం ముందు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు మాత్రం తగ్గే అవకాశం లేదు. ఆయన కోరుకుంటుంది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. ఇది మాత్రం చాలా క్లియర్గా చెప్పొచ్చు. ఇక పాకిస్తాన్ తో వాళ్ళందరూ జరుపుతున్నారు జాయింట్ ఆపరేషన్ అన్ని కూడా ప్రపంచ దేశాలు చూస్తూనే మరి చూద్దాం ఏం జరుగుతుందో, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతుంది. డెఫినెట్ గా ఇది ఒక థ్రెట్ గానే భావించాల్సిన అవసరం అయితే ఉంటుంది. రైట్ మనోజ్, మొత్తంగా అయితే మాత్రం ఇప్పుడు అమెరికాకు క్యూ కడుతున్నారు పాకిస్తాన్ ప్రముఖులు, మరి ముఖ్యంగా పాకిస్తాన్కు సంబంధించిన ఆర్మీ ముఖ్యులు. ఇటీవలే అమెరికాలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ పర్యటించారు. 10 రోజుల వ్యవధిలో అమెరికాకు పాక్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ వెళ్లడం ఇప్పుడు ఆసక్తికర పరిణామం. అమెరికాలో పర్యటిస్తున్నారు జహీర్ అహ్మద్ బాబర్ సిద్ధు. యుఎస్ మిలిటరీ ఇతర నాయకులతో పాటు మరి ముఖ్యంగా యుఎస్ టాప్ మిలిటరీ అఫీషియల్స్తో పాటు అక్కడ పొలిటికల్ లీడర్షిప్స్ని కూడా ఆయన కలుస్తున్నట్టుగా తెలుస్తోంది. చర్చలు జరుగుతున్నాయి. అధునాతన ఆయుధాలు, రక్షణ వ్యవస్థల కొనుగోలుకు సంబంధించి డీల్స్ కుదిరినట్టుగా చర్చ జరుగుతోంది. F-16 ఫైటర్స్, గగనతల రక్షణ వ్యవస్థలు, M7 స్పారో మిజైల్ కొనుగోలుకు యత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు చైనా ఆయుధాలు, రక్షణ వ్యవస్థలని నమ్ముకుంది పాకిస్తాన్. చైనా రూపొందించిన HQ-9 LY-80 వ్యవస్థలు, రాడార్లు, జెట్స్ వినియోగానికి సంబంధించి ఇబ్బందికర వాతావరణానికి గురైంది. వాటి వినియోగంలో మరి ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ ముందు కుప్పకూలైంది చైనా సిస్టమ్స్. కాస్త కలవరపరచ దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఇస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, యువర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్.